వెల్కమ్ టు వీపవర్ న్యూస్ బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. బాయ్స్ హై స్కూల్ సెంటర్లో 10వ తరగతి ప్రశ్నపత్రం మారిపోవడంతో గందరగోళం. ప్రశాంత వాతావరణంలో 10వ తరగతి పరీక్షలు జరిగేందుకు పట్టణ సిఐ శశిధర్ రెడ్డి ఆధ్వర్యంలో భారీ బందోబస్తు ఏర్పాటు. ఎండిపోయిన పంట పొలాలకు ఎకరానికి 25,000 నష్టపరిహారం ఇచ్చేంత వరకు వదిలిపెట్టేది లేదు ఎర్రబెల్లి దయాకర్ రావు. భగత్ సింగ్ వర్ధంతి సందర్భంగా మాదక ద్రవ్యాలను అత్యాచారాలను అరికడదాం, విద్యార్థుల భవిష్యత్తును కాపాడదాం ఎస్ఎఫ్ఐ డివైఎఫ్ఐ. తుపాకుల కాల్పులతో మరోసారి దద్దరిల్లిన దండకారణ్యం. ఇక వివరాల్లోకి వెళ్తే, కర్నూలు జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో నిర్వహించిన ఈ కార్యక్రమానికి ఆల్ ఇండియా యూత్ కాంగ్రెస్ కార్యదర్శి మమతా నాగారెడ్డి, యూత్ కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షుడు లక్క రాజు రామారావు, మాజీ ఎమ్మెల్సీ సుధాకర బాబు పాల్గొన్నారు. యువత సమస్యలు పరిష్కరించడంలో తన వంతు కృషి చేస్తానని మహేంద్ర నాయుడు తెలిపారు. తెలుగు రాష్ట్రాల అభివృద్ధి కోసం కాంగ్రెస్ పార్టీ రాష్ట్రాన్ని విభజిస్తే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి విభజన హామీలను నెరవేర్చడంలో బీజేపీ ప్రభుత్వం విఫలమైందన్నారు. ఈ సందర్భంగా కావచ్చు, లేకపోతే కొన్ని గ్రామాలకు రోడ్లు కావచ్చు, లేకపోతే ఇంద్రమ గృహాలు కావచ్చు, మీరందరూ కూడా చదువుకున్నటువంటి ఫీజు రియంబర్స్మెంట్ కావాలి చూసే పార్టీ కాంగ్రెస్. అందుకే ఇండియా కావాలన్నా కూడా తెలంగాణలో రేవంత్ రెడ్డి రావడం మేము నాయకులను చెప్పుకుంటే ఎవరు ఓటు వేయాలి, అక్కడ 2 సార్లు ఓడిపోయారు. మీకు తెలుసో తెలియదు. తెలంగాణ జిల్లాల భాష గారు ఈరోజు ఈ సభకు అధ్యక్ష వహించి నడిపిస్తున్న మిత్రులు రామరత్న గారు, పూర్వలో నవీన్ గారు ఉన్నప్పటికీ ఒక్క అడుగు కూడా వెనకడుగు వేయకుండా ఎన్నో కేసుల మధ్యన, ఎన్నో నిర్బంధాల మధ్యన ఎన్నో పోరాటాలు కొనసాగించి విద్యార్థులకు మేలు చేయడం జరిగింది. యువజన కాంగ్రెస్ జిల్లా అధ్యక్షులుగా నియామకం కావడం జరుగుతుంది. ఈ నియామకానికి సహకరించినటువంటి పెద్దలందరికీ కూడా పేరు పేరున పదాభివందనాలు తెలియజేసుకుంటా ఉన్నా. ఈరోజు ఈ దేశంలో ముఖ్యంగా మన ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెస్ పార్టీ చేసినటువంటి సేవలను మనమందరం కూడా స్మరించుకోవాలి. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం విభజన కాకముందు ఒక సుదీర్ఘ కాలం కాంగ్రెస్ పార్టీ ఈ రాష్ట్రంలో పరిపాలన చేసి శాస్త్ర సాంకేతిక రంగం నుంచి సైన్స్ టెక్నాలజీ అభివృద్ధి చెందించిన రంగం నుంచి ఎడ్యుకేషన్ వ్యవస్థ, మెడికల్ విద్యా వ్యవస్థ, హాస్పిటల్స్ను అనేక రంగాలను అభివృద్ధి చేసినటువంటి చరిత్ర కాంగ్రెస్ పార్టీకి ఉంది. అటువంటి కాంగ్రెస్ పార్టీ మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని విభజించిందని చెప్పి ప్రతి ఒక్కరూ బాధపడతా ఉన్నారని కొంతమంది చర్చించుకుంటే మొన్న విన్నా. కాంగ్రెస్ పార్టీ విభజించింది వాస్తవం. ఆ రోజు కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది. మన 2 రాష్ట్రాల అభివృద్ధి దృష్ట్యా విభజించడం జరిగింది. విభజించినటువంటి సమయంలో ఆంధ్రప్రదేశ్కి ప్రత్యేక హోదా ఇస్తామన్నారు. అదేవిధంగా పరిశ్రమలు అభివృద్ధి కోసం అధిక నిధులు కేటాయిస్తామన్నారు. అనేక మంది నిరుద్యోగులకు, యువతకు ఉపాధి కల్పిస్తామన్నారు. మరి దురదృష్టవశాత్తు కాంగ్రెస్ పార్టీ దేశంలో అధికారం కోల్పోయింది. మరి కాంగ్రెస్ పార్టీ అధికారం కోల్పోతే అధికారంలోకి వచ్చినటువంటి బీజేపీ ప్రభుత్వం విభజన పార్లమెంటు సాక్షిగా విభజన చేసి హామీలు అమలు చేస్తామని చెప్పి ఆ రోజు బీజేపీ ప్రభుత్వం కూడా వత్తాసు పలికింది. అధికారంలోకి వచ్చినటువంటి బీజేపీ ప్రభుత్వానికి విభజన హామీలను అమలు చేసేటువంటి బాధ్యత ఉందా లేదా అని నేను ఈరోజు బీజేపీ ప్రభుత్వాన్ని అడుగుతా ఉన్నా.
ఎన్నికల ముందు మార్పు పేరిట వాగ్దానాలు చేశారు. ఎన్నికలు అయ్యాక ఆ వాగ్దానాలను ఏమార్చారు. ఎన్నికల ముందు నో ఎల్ఆర్ఎస్ నో బీఆర్ఎస్ అన్నారు. ఇప్పుడు ఏమో ఎల్ఆర్ఎస్ ముక్కు పిండి వసూలు చేస్తున్నారు. ఆ రోజు ఫార్మాసిటీకి మేము భూములు సేకరిస్తుంటే ఆ రోజు అక్కడ బట్టి విక్రమార్క సీతక్క గారు పాదయాత్ర చేసి భూములు ఎలా తీసుకుంటారో అంటున్నారు. ఇప్పుడు ఏమో ఇంకా 14,000 ఎకరాలు లాక్కుంటాం అంటున్నారు. ఆ రోజు మేము ప్రభుత్వ భూములు అమ్మితే ప్రభుత్వ భూముల ఎలా అమ్ముతారు అన్నారు. ఈ రోజు బరాబర్ భూములు అమ్ముతున్నామంటున్నారు హరీష్ రావు అన్నారు. ఎన్నికల ముందు మార్పు పేరిట వాగ్దానాలు ఇచ్చారు. ఎన్నికలయ్యాక ఆ వాగ్దానాలను ఏమార్చారు. సింపుల్గా స్ట్రైట్గా చెప్పాలంటే అధ్యక్ష, ఎన్నికల ముందు ఏమన్నారు? ఎల్ఆర్ఎస్ వద్దు, నో ఎల్ఆర్ఎస్ నో బీఆర్ఎస్ అన్నారు. ఎల్ఆర్ఎస్ ఉచితంగా చేస్తామన్నారు. కానీ ఇప్పుడు ఏమంటున్నారంటే ముక్కుబిండి ఎల్ఆర్ఎస్ వసూలు చేస్తాం, ఎల్ఆర్ఎస్ కట్టాల్సిందే అని ఇలా పేద ప్రజల రక్త మాంసాలు పీల్చి ఇలా ఎల్ఆర్ఎస్ ను వసూలు చేస్తా ఉన్నారు. రెండవది అధ్యక్ష, ఆనాడు బట్టి గారు, సీతక్క గారు, ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఫార్మాసిటీకి మేము భూములు సేకరిస్తా ఉంటే ఆ రోజు అక్కడ పాదయాత్ర చేసి పచ్చటి భూములు ఎలా తీసుకుంటారు, మా ప్రభుత్వం అధికారంలోకి వస్తే ఫార్మాసిటీ భూములు తిరిగి వాపస్ ఇస్తాము అన్నారు. ఈ రోజు ఏమంటున్నారు అధ్యక్ష? ఇంకా 14,000 లాక్కుంటాం, ఈ 16,000 ఇచ్చులేదు కానీ ఇంకా 14,000 లాక్కుంటామని చెప్పి బలవంతంగా ఇలా రైతుల నుంచి భూములు సేకరించి ఆ ఫార్మాసిటీ పేరును అందంగా ఫ్యూచర్ సిటీ అని చెప్పి పెట్టి ఇలా తిరిగి భూములు లాక్కుంటున్నారు అధ్యక్ష. ఆనాడు ప్రభుత్వ భూములు అమ్మితే, నిరర్ధకమైన ఆస్తులు అమ్మితే ప్రభుత్వ భూములు ఎట్లా అమ్ముతారు, ఇది పెద్దలిచ్చిన ఆస్తి, రేపు బొందబెట్టడానికి జాగుండదని గంభీరమైన ఉపన్యాసాలు చేశారు. ఇవాళ ఏమంటున్నారు? బరాబర్ భూములు అమ్ముతామంటున్నారు. ఇవాళ 30,000 కోట్ల రూపాయల భూములు అమ్మకానికి పెట్టినారు అధ్యక్ష. అంటే చిత్తూరు జిల్లా కుప్పం నియోజకవర్గం శాంతిపురం మండలం సంతూరు గ్రామంలోని ప్రజలు తమకు పునరావాసం కల్పించాలని కోరుతూ బహుజన సేన ఆధ్వర్యంలో మండల కేంద్రంలోని తహసీల్దార్ కార్యాలయం ఎదుట నిరసన కార్యక్రమాన్ని తెలియజేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా బహుజన సేన రాష్ట్ర అధ్యక్షులు చందు విచ్చేశారు. తహసీల్దార్ కార్యాలయం ఎదుట బాధిత కుటుంబ సభ్యులు, బహుజన సేన సమత సైనిక దళ్ సభ్యులు ఆవాసం కోల్పోయిన వారికి పునరావాసం కల్పించాలని నినాదాలు చేశారు. ఈ సందర్భంగా బహుజన సేన రాష్ట్ర అధ్యక్షులు బడుగు బలహీన వర్గాలకు చెందిన వారి ఇండ్లను కూల్చివేయడం బాధాకరమని, వారికి వెంటనే పునరావాసం కల్పించాలని డిమాండ్ చేశారు. అవసరమైతే ఈ విషయాన్ని రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు దృష్టికి తీసుకెళ్తామని, అధికారులు సైతం స్పందించి సమయం మించకుండా బాధితులకు న్యాయం చేయాలని కోరుతూ రెవెన్యూ అధికారులకు వినతి పత్రాన్ని అందజేశారు. న్యాయం చేయాలి. గ్రామ ప్రజలు చేసుకోవాలి. సభ్యులకు పునరావాసం వెంటనే న్యాయం చేయాలి. సంతూరు గ్రామ ప్రజలకు న్యాయం చేయాలి. సంతూరు గ్రామ ప్రజలకు న్యాయం చేయాలి. సంతూరు గ్రామ ప్రజలకు నేల కూల్చిన సంతూరు గ్రామ పేద ప్రజలకు పునరావాసం వెంటనే పునరావాసం వెంటనే పునరావాసం వెంటనే న్యాయం చేయాలి. సంతూరు గ్రామ పేద ప్రజలకు స్పందించాలి. రెవెన్యూ అధికారులు వెంటనే స్పందించాలి. రెవెన్యూ అధికారులు వెంటనే స్పందించాలి. రెవెన్యూ అధికారులు వెంటనే న్యాయం చేయాలి. సంతూరు గ్రామ పేద ప్రజలకు ప్రజలందరికీ కూడా విజ్ఞప్తి ఏమంటే, ప్రజలారా, కుప్పం వర్గం సాక్షాత్తు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి నియోజకవర్గం
ఈ నియోజకవర్గంలో శాంతి భద్రతలు మరియు దౌర్జన్యాలకు తావు లేకుండా పరిపాలన కొనసాగుతుందని మేము ఆశించాం. ఆ రకంగానే ఓట్లు కూడా వేశాం. మరి కల్పించాలి పేద ప్రజలకు పునరావాసం వెంటనే, కల్పించాలి పేద ప్రజలకు పునరావాసం వెంటనే, స్పందించాలి రెవెన్యూ అధికారులు 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 వెంటనే. ఇప్పుడు చెప్పినారు మీరు ఇందాక, ఇప్పుడు మీరు చెప్పినారు దాని ప్రకారం గణేష్ నేను మీకు చెప్పాను, నాకు రిమైనింగ్ ఇవ్వండి. మేము ఈ స్థలాల్లో ఇప్పుడు ఉండేవాళ్ళు ఉన్నారు దీంట్లో, మీరు దాంట్లో మీరు రికమెండ్ చేసుకొని ఇప్పుడు మీరు అన్నారు సార్ నేను పోయి ముఖ్యమంత్రి నుంచి చేసుకొస్తామని, తప్పకుండా వచ్చింది అంటే వాళ్ళ స్థలాల్లో వాళ్ళకి మేము పట్టాలు ఇస్తాము. ఆ లేని వాళ్ళు ఇద్దరికి వచ్చి ఎక్కడ మేము ఐడెంటిఫై చేస్తామో దాని ప్రకారం మేము ఇస్తాము, ఖచ్చితంగా మేము చేస్తాం. చెప్పాను నిన్న సీఎం కేసు గారి నుంచి అక్కడి నుంచి మాట్లాడుతూనే తప్పకుండా మేము దయవుంచి ఆయన దృష్టి కింద ఫోటోలు గీటోలు అన్ని కూడా సీఎం కేసులో పెట్టేసి ప్రింట్ తీసి ఇచ్చి వచ్చినాం. సరే లెటర్ కూడా ఇచ్చి దయవుంచి నేను దీన్ని నెగిటివ్ కోణంలో తీసుకొని ఇక్కడ చాలా కూల్చైనారు. అయిపోయింది, ఆడొచ్చి అడ్డుకోలేదు, మేము ఆపలేము. అయిపోయిన తర్వాత ఎలాంటి ప్రతిచర్యలు తీసుకోవాలనే ఉద్దేశంతోనే, సహాయక ఉద్దేశంతోనే ఇక్కడికి వచ్చినాం సార్. లేకుంటే కదా సార్ అది మామూలు పేదోళ్ళు ఇల్లు అయితే మామూలు ఇక్కడే కదా సార్, ఎక్కడైనా సరే సార్ చాలా చౌకగా చేయాలి సార్. ఒకరు పేదలకు పోయినా వేరే వీళ్ళందరికీ సమాజానికి అంతా తెలిసిందే సార్. హన్మకొండ జిల్లా బీసీ ఎస్సీ ఎస్టీ జాగ్ ధర్మ సమాధి పార్టీ ఆధ్వర్యంలో డాక్టర్ విశ్వరాధన్ మహారాజ్ ఏప్రిల్ 14 నుండి జూలై 11వ తారీఖు 2028 వరకు ఆదిలాబాద్ నుండి హైదరాబాద్ వరకు తెలంగాణలో బీసీ ఎస్సీ ఎస్టీల రాజ్యాధికార స్థాపన, ప్రజా సమస్యల పరిష్కారానికి, ప్రభుత్వంపై యుద్ధానికి 1,00,000 కిలోమీటర్లు మా భూమి రథయాత్ర కొనసాగించనున్నట్లు ధర్మ సమాజ పార్టీ ఉమ్మడి వరంగల్ జిల్లా ఇన్ఛార్జ్ మేకల సుమన్ హన్మకొండ ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో తెలిపారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర కార్యదర్శి సాయిబాబా, రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు రత్నాకర్, జిల్లా కన్వీనర్ మైదం రవీందర్ తదితరులు పాల్గొన్నారు. ఈరోజు హన్మకొండ తెలంగాణ బీసీ ఎస్సీ ఎస్టీ రైట్స్ అండ్ రాజ్యాధికార సాధన చేసి మరియు ధర్మ సమాజ్ పార్టీ ఆధ్వర్యంలో హన్మకొండ జిల్లా ప్రెస్ క్లబ్ నిర్వహించడం జరుగుతుంది. దీని ఉద్దేశం ఏంటంటే ఏప్రిల్ 14న 2025 బాబాసాహెబ్ అంబేద్కర్ గారి జన్మదినాన్ని పురస్కరించుకొని ధర్మ సమాజ్ పార్టీ మరియు తెలంగాణ బీసీ ఎస్టీ ఎస్సీ ఎస్టీ రైట్స్ అండ్ రాజ్యాధికార సాధన చేసి ఆధ్వర్యంలో డాక్టర్ విశ్వరాధన్ మహారాజ్ గారు 3 సంవత్సరాల 3 నెలల రథయాత్ర కార్యక్రమాన్ని చేపట్టబోతున్నాడని తెలియడం జరుగుతుంది. ఇది ఈ తెలంగాణలో ఉన్నటువంటి 3 కోట్ల మంది బీసీఎస్ ఎస్టీ ప్రజలందరికీ ఒక శుభసూచకమైన దినోత్సవంగా మేము తెలుపుతున్నాం. ఎందుకంటే తెలంగాణలో ఉన్నటువంటి భూమి, సంపద, రాజ్యం కొన్ని వర్గాల చేతుల్లో ఉందనేటువంటి ఉద్దేశంతో తెలంగాణలో ఉన్నటువంటి 3 కోట్ల మందికి భూమిని అందించాలి. భూమి ఆత్మగౌరవం, భూమి సంపదనిస్తుంది, భూమి రాజ్యాన్ని ఇస్తుంది, భూమి అధికారాన్ని ఇస్తుంది, భూమి ఆత్మగౌరవాన్ని ఇస్తుంది అనేటువంటి ఉద్దేశంతో ఏప్రిల్ 14న మా భూమి రథయాత్రని 1,00,000 కిలోమీటర్ల రథయాత్రని తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా గౌరవనీయులు డాక్టర్ విశ్వరాధన్ మహారాజ్ గారు చేపట్టబోతున్నారని మేము హన్మకొండ జిల్లా బీసీఎస్సీ ఎస్టీ రైట్స్ అండ్ రాజ్యాధికార సాధన చేసి ధర్మ సమాజ్ పార్టీ ఆధ్వర్యంలో ఈరోజు ఈ ప్రెస్ క్లబ్లో ఈ కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది. ఎందుకంటే తెలంగాణ రాజ్యం వచ్చినప్పటి నుండి ఈరోజు భారతదేశంలో ఎన్నో ఉద్యమాలు, రాజకీయ వేదికలు ప్రజలందరికీ కావాల్సినటువంటి విద్య కానీ, వైద్యం కానీ, భూమిని కానీ ఈరోజు పంచకుండా భూమిని కొన్ని వర్గాల చేతుల ఆధీనంలో పెట్టుకొని ప్రజలందరినీ పేదరికానికి గురి చేయడం జరుగుతుంది. కాబట్టి ఈ తెలంగాణలో ఉన్నటువంటి ఈ మిగులు భూమిని మరియు రాజ్యాన్ని 75 సంవత్సరాల స్వతంత్ర భారతదేశంలో రాజ్యం అనేది 10% మంది దగ్గరనే కేంద్రీకృతమై ఉంది. కాబట్టి ఈ రాజ్యాన్ని, భూమిని, సంపదని ప్రజలందరికీ సమానంగా పంచాలనేటువంటి ఉద్దేశంతో గౌరవనీయులు డాక్టర్ విశ్వరాధన్ మహారాజ్ గారు మా భూమి పాదయాత్ర పేరిట 1,00,000 కిలోమీటర్ల రథయాత్రని తెలంగాణ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రతి అడుగడుగున
ప్రతి భూభాగాన్ని యాత్ర రూపంలో పర్యటించబోతున్నాడు. ఎందుకంటే ఈ తెలంగాణలో ఉన్నటువంటి మెజారిటీ ప్రజలంతా బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ ప్రజలు, వీళ్ళంతా నిరుపేదలు, కడుపేదలు, భూమి లేకుండా, వైద్యం లేకుండా, విద్య లేకుండా ప్రజలందరూ ఇబ్బందులు పడుతున్నటువంటి ఈ సందర్భంలో బాబాసాహెబ్ అంబేద్కర్ రాసిన రాజ్యాంగం ప్రజలందరికీ అన్నింటినీ, భూమి, రాజ్యాన్ని, సంపదని సమానంగా పంచాలని చెప్పి రాజ్యాంగంలో ఉంటే, ఆ రాజ్యాంగంలో ఉన్నటువంటి అంశాలను పక్కన పెట్టి కొన్ని వర్గాలే, అగ్రవర్ణాలు, రెడ్డి, వెలమల చేతుల్లో రాజ్యాన్ని పెట్టుకొని మెజార్టీ ప్రజలందరినీ కూడా అన్ని రకాలుగా హింసకు గురి చేస్తున్నటువంటి సందర్భంలో మా భూమి పేరిట, భూమి అంటే ఆత్మగౌరవం, ఆత్మగౌరవం అంటే సంపద అనేటువంటి ఈ అంశంతో 1,00,000 కిలోమీటర్ల రథయాత్ర కార్యక్రమాన్ని చేపడుతున్నామని చెప్పి హన్మకొండ, వరంగల్, ఉమ్మడి వరంగల్ జిల్లా తరఫున మరియు హన్మకొండ జిల్లా బీసీఎస్సీ ఎస్టీ రైట్స్ అండ్ రాజ్యాధికార సాధన జేఏసీ బాధ్యులు కోల రమేష్ గారు మరియు ధర్మ సమాజ్ పార్టీ హన్మకొండ జిల్లా కమిటీ తరఫున మేము ఈ ప్రకటనను తెలియజేస్తున్నందుకు సంతోషిస్తూ, బీసీఎస్సీ ఎస్టీలకు మంచి దినాలు రాబోతున్నాయి. మనమంతా భవిష్యత్తులో ఈ తెలంగాణ గడ్డని హస్తగతం చేసుకోవాలి, తెలంగాణ రాజ్యాన్ని పరిపాలించాలనేటువంటి జరగబోయే మా భూమి 1,00,000 కిలోమీటర్ల రథయాత్రలో బీసీఎస్సీ ఎస్టీ మైనార్టీలందరూ పాల్పంచుకొని ఈ కార్యక్రమంలో అందరూ కూడా భాగస్వాములు కావాలని తెలియజేస్తున్నాం. జై భీమ్. మేకల సుమన్, ధర్మ సమాజ్ పార్టీ ఉమ్మడి వరంగల్ జిల్లా ఇన్ఛార్జ్. ఎస్సీ వర్గీకరణకు కూటమి ప్రభుత్వం ఆమోదం తెలిపిన సందర్భంగా రాజనగరం నియోజకవర్గంలో మాదిగ కుటుంబ సభ్యులకు శుభాకాంక్షలు తెలియజేస్తూ సన్మానించిన రాజనగరం నియోజకవర్గం శాసనసభ్యులు బత్తుల బలరామకృష్ణ ఎస్సీ వర్గీకరణ అంశంపై రాజనగరం నియోజకవర్గం శాసనసభ్యులు శ్రీ బత్తుల బలరామకృష్ణ గారు మాట్లాడారు. ఈ సందర్భంగా పలు కీలక వ్యాఖ్యలు తెలియజేశారు. ఎస్సీ వర్గీకరణ అంశం ఈ స్థాయి వరకు రావడానికి కారణం మందకృష్ణ మాదిగ గారని గుర్తు చేశారు. మాదిగ కులమని గర్వంగా చెప్పుకునే స్థాయిలో మందకృష్ణ మాదిగ ఉద్యమం నడిపించారని కొనియాడారు. 4 నెలల వ్యవధిలో వర్గీకరణ అంశంపై కమిటీ నివేదిక ఇచ్చిందని, విద్యా, సామాజిక, ఆర్థిక, రాజకీయ అంతర్గత వెనుకబాటుతనాన్ని విశ్లేషించి ఎన్డీఏ కూటమి ప్రభుత్వం వర్గీకరణ బిల్లు రూపొందించిందని చెప్పారు. ఎస్సీ వర్గాల్లో ఉన్న లోటుపాట్లు సవరించి వర్గీకరణ అమలు చేసేలా రాష్ట్ర ప్రభుత్వం కృషి చేసనుందని, ఎస్సీ వర్గాల్లో ఉన్న లోటుపాట్లు సవరించి వర్గీకరణ అమలు చేసేలా రాష్ట్ర ప్రభుత్వం కృషి చేయందని స్పష్టం చేశారు. నా పేరు ముప్పనపల్లి రాజు, దివాన్చెరు. గతంలో ఎంఆర్పిఎస్ తరపు నుంచి రాజానగరం మండలం యువసేన అధ్యక్షుడిగా పనిచేశాను కొత్తపల్లి రఘు గారి ఆధ్వర్యంలో. చేసిన తర్వాత కూడా చాలా బాధసారదలు, కేసులు, చాలా నష్టాలు కలిగి ఉన్నాం. అప్పుడు తర్వాత వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత కూడా ఎంఆర్పిఎస్ మీటింగ్ ఎక్కడ కండక్ట్ చేసినా జగన్మోహన్ రెడ్డి మీటింగ్లు అడ్డుకోవడం, ఆ ఎంఆర్పిఎస్ మీటింగ్ అనేది జరగకుండా చేయడం, వర్గీకరణకి ఎక్కడా కూడా మద్దతు ఇవ్వలేదండి ఆయన. దాని నిమిత్తం ఆ సామాజిక వర్గంలో ఉన్న నాయకులందరూ కూడా, జిల్లా నాయకత్వం, స్టేట్ నాయకత్వం కూడా చాలా అసంతృప్తితో ఉండేది. ఆ టైంలో బడుగు బలహీన వర్గాలకి ఆశాజ్యోతిగా కనపడిన ఒకే ఒక పేరు పవన్ కళ్యాణ్ గారు, డిప్యూటీ సీఎం గారు పవన్ కళ్యాణ్ గారు. ఆయన భావజావాలందరికీ తెలిసిన విషయమే. దాని నిమిత్తం ఆ భావజావాలున్న వ్యక్తి రాజకీయాల్లో రావడం వల్ల ఈ పార్టీని మనం బలపరిస్తే ఖచ్చితంగా వర్గీకరణ అనేది ఖచ్చితంగా జరుగుతుందనే ఒక నమ్మకంతో స్టేట్, జిల్లా నాయకులందరూ కూడా ఎంఆర్పిఎస్ నుంచి రాజీనామాలు చేసి, అంటే ఒక నిబంధన ఉందండి ఇప్పుడు కూడా, ఎంఆర్పిఎస్లో ఉంటూ వేరే పార్టీకి కొమ్ము కాయడం అనేది ఎంఆర్పిఎస్లో లేదు. కాబట్టి ఆ పూర్తిగా ఎంఆర్పిఎస్ నుంచి రాజీనామా చేసి జనసేనలో జాయిన్ అయ్యి పూర్తిగా జనసేనకి సపోర్ట్ చేసి పార్టీ అధికారంలోకి రావడానికి చాలా కృషి చేసిన పాత్ర ఒక మాదిగలకి ఉందండి. దానివల్ల అధికారంలోకి రావడం, ఈ నియోజకవర్గం నుంచి బలరామకృష్ణ గారికి సీట్ రావడం, ఆయన భావజావాలు కూడా పవన్ కళ్యాణ్ గారికి దగ్గరగా ఉండడం, దాని నిమిత్తం ఈ నియోజకవర్గంలో చిన్న మండల నాయకులు, లోకల్ నాయకులు కూడా ఈ పార్టీలో జాయిన్ అయితే రేపు పొద్దున్న మనకి ఏదైనా మంచి జరుగుతుందని జనసేనలో జాయిన్ అవ్వడం కూడా జరిగింది. అదేవిధంగా అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా పుష్కరవనం అనే మా దివాన్ చెరువులో గ్రామంలో ఉందండి. అది వాకింగ్ ట్రాక్ రెడీ చేశారు. ఇప్పుడు గత ప్రభుత్వం కాకముందు, అంతకుముందు చంద్రబాబు నాయుడు ప్రభుత్వంలో అది రెడీ అయింది. అక్కడ మార్నింగ్ వాకింగ్కి వెళ్ళినప్పుడు ప్రతిసారి కూడా
ఎంప్లాయీస్ లేదా డాక్టర్స్, పోలీస్ డిపార్ట్మెంట్ వారు అందులో వాకింగ్ రావడం జరుగుతుంది. అక్కడ వాళ్ళు మాట్లాడుకుని ఈ జగన్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎటువంటి అభివృద్ధి లేదని చెప్పి వాళ్ళ నిమిత్తమే కొంత ఫండ్ కలెక్ట్ చేసి ఆ పుష్కర వనానికి రోడ్లు వేయించి వాకింగ్ ట్రాక్ తయారు చేయించారండి సొంత డబ్బులతో. ఈరోజు అక్కడ మాట్లాడుకున్న పొద్దున్న జరిగిన డిస్కషన్ ఏంటంటే గత 5 సంవత్సరాల్లో మన సొంత డబ్బులతో ఇక్కడ ట్రాక్ వేయడం జరిగింది. కానీ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎమ్మెల్యే గారు ముక్కుసూటిగా మాట్లాడే విధానాన్ని బట్టి ఏ పనైనా జరుగుతుందనే నిదర్శనం తీసుకోవడానికి ఆ డాక్టర్స్ అయినా ఎవరైనా సరే మాట్లాడుకునే విధానం ఏంటంటే స్టేట్లోనే దివాన్ చెరువు పుష్కర వనానికి అకాడమీ రావడం అనేది చాలా శుభ సూచనమని చెప్పి వాళ్ళు మాట్లాడుకునే విధానం చూసి ఆయన అధ్యక్షన్న ఆయన వెనకాతలు మేము పనిచేస్తున్నందుకు మా యంత్రం మేమే పొద్దున్న చాలా మురిసిపోవడం జరిగిందండి అక్కడ వాకింగ్ ట్రాక్లో. దాని గురించి మాకు చాలా సంతోషం వేసింది. ఒక మంచి నాయకుడు వెనకాల మంచి. ఛత్తీస్గఢ్ మార్చి 20న దండకారణ్యంలో మరోసారి తుపాకీ కాల్పులతో దద్దరిల్లింది. ఒకే రోజు బీజాపూర్ జిల్లా, కాంకేర్ జిల్లాలలో వేరువేరుగా జరిగిన ఎన్కౌంటర్లలో 22 మంది మావోయిస్టులు మృతి చెందారు. అయితే ఈ ఎదురు కాల్పుల్లో ఓ జవాన్ కూడా మృతి చెందినట్లు అధికారులు తొలగించారు. సంఘటన స్థలంలో భారీగా పేలుడు పదార్థాలు, ఆయుధాలు స్వాధీనం చేసుకున్నారు. జిల్లా రిజర్వ్ గార్డుకు చెందిన ఒక జవాన్ మృతి చెందినట్లు అధికారులు తెలిపారు. బీజాపూర్ జిల్లా గంగులూరు ప్రాంతంలో పెద్ద ఎత్తున మావోయిస్టులు ఉన్నారనే సమాచారంతో గురువారం ఉదయం నుండి భద్రతా బలగాలు అడవుల్లో కుమ్మింగ్ నిర్వహించాయి. ఈ క్రమంలో భద్రతా దళాలకు ఎదురుపడిన మావోయిస్టులు కాల్పులకు తెగబడగా వారిపై భద్రతా బలగాలు ఎదురు కాల్పులు జరిపాయని అధికారులు తెలిపారు. ఎన్కౌంటర్ ఘటన స్థలంలో 18 మంది నక్సలైట్స్ మృతదేహాలతో పాటు తుపాకులు, పేలుడు పదార్థాలను స్వాధీనం చేసుకున్నట్లు పేర్కొన్నారు. जिला बीजापुर के मुठभेड़ में बीजापुर डीआरजी, सुकमा डीआरजी, कोबरा सीआरपीएफ का बल शामिल रहा। ये तीनों जिला के सरहदी इलाका में बीजापुर, दंतेवाड़ा और सुकमा का सरहदी इलाका में ये मुठभेड़ हुई। आमतौर पर इस क्षेत्र में पश्चिम बस्तर माओवादी डिवीजन कमेटी का और पीएलजी कंपनी नंबर 2 का उपस्थिति रहते हैं। अभी शनाख्ती कार्रवाई बाकी है। अब तक कुल 18 माओवादियों के डेड बॉडी रिकवर किए गए थे। इस मुठभेड़ के दौरान हमारा बीजापुर डीआरजी के एक जवान का भी वीरगति हो गई, उनका शहादत हो गई। इसके बावजूद सुरक्षा बल द्वारा लगातार भी इलाका में घेराबंदी और सर्चिंग जारी रखा। दूसरी ओर कांकेरियम नारायणपुर के सीमावर्ती इलाका में उत्तर बस्तर डिविजनल कमेटी, मार डिविजनल कमेटी और पीएलजी कंपनी नंबर 5 के माओवादी की उपस्थिति का सूचना पर कांकर डीआरजी एवं बीएसएफ का बल अभियान के लिए रवाना किए गए थे। अभी सुबह 8 बजे से लगातार मुठभेड़ हुई। मुठभेड़ के पश्चात उस इलाके में सर्चिंग में 4 माओवादियों का डेड बॉडी और काफी बड़ी संख्या में ऑटोमेटिक, सेमी ऑटोमेटिक वेपन भी रिकवर हुआ। कुल मिलाकर दोनों अभियान से जोड़कर टोटल अब तक 22 माओवादी का डेड बॉडी और काफी बड़ी संख्या में ग्रेडेड वेपन्स, ऑटोमेटिक, सेमी ऑटोमेटिक वेपन्स भी बरामद किए गए थे। माओवादियों का शनाख्ती कार्रवाई भी शेष है। शनाख्ती पूर्ण होने के बाद फिर और डिटेल से जानकारी बताया जा रहा है कि पापाराव भी उस मुठभेड़ में घेरा गया। आमतौर पर इस इलाका में जैसा पश्चिम बस्तर डिविजनल कमेटी और उसके संबंधित जो कैडर्स है, जो डिविजनल कमेटी कैडर्स का और स्टेट लेवल कमेटी कैडर्स का उपस्थिति रहते, लेकिन जैसा शनाख्ती कार्रवाई पूर्ण होने के बाद हमको और स्पष्ट जानकारी प्राप्त हो सकता है। మీరట్లో తన భర్తను హత్య చేసినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న భార్య మరియు ఆమె ప్రేమికుడిని కోర్టులో హాజరుపరిచినప్పుడు న్యాయవాదులు కొట్టారు. విచారణ కోసం తీసుకువచ్చిన నిందితుడు సాహిల్ మరియు అతని స్నేహితురాలపై న్యాయవాదులు దాడి చేశారు.
మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్.